ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఎవరో కానీ. సో ఈ ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ని మనం కనుక్కోమని చెప్పింది. సో కనుక్కుందాం. యాక్చువల్లీ దీన్ని మనం రీడ్రా చేయాలి ఫస్ట్. ఈ రీడ్రా చేసేటప్పుడు ఈ 80 అనేది ఇది ఒక సైడ్ అనుకుంటే, ఈ పైన భాగం అంతా ఇది ఒక సైడ్, ఈ కింద భాగం అనుకుంటా ఒక సైడు, ఈ 20 ohms ఒక సైడ్ లాగా పెట్టుకుంటే మనకు ఒక రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుంది. సో దీన్ని రీడ్రా చేసుకుంటే ఎలా ఉంటుందంటే, సో మనకి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ అయితే 80కి జస్ట్ ఆఫ్టర్ ఇక్కడ ఎక్స్ పాయింట్ ఇచ్చిండు, పైన ఉన్న 20 ohms రెండు 20 ohms తర్వాత ఇక్కడ వై పాయింట్ ఇచ్చిండు. ఓకే, దీన్ని మనం దీని ఈక్వాలెంట్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ పాయింట్ ఇచ్చిండు, పైన ఉన్న ఈ 20 ohms ఈ 20 ohms కాకుండా ఇక్కడ వై పాయింట్. సో వీటి రెండింటికి మధ్యలో ఉన్న ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. అట్లే మనం చూస్తే క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ చేయడానికి మధ్యలో ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ పాత్ పెట్టింది. ఓకే, ఈ పాత్ను కూడా మనం ఈ సర్క్యూట్లో రిప్రజెంట్ చేద్దాం. సో అది ఇక్కడ 20 ohms నుంచి ఇక్కడికి, ఇక్కడ 20 ohms నుంచి జస్ట్ ఆఫ్టర్ ఈ 20 ohms పక్కన, ఈ 20 ohms పక్కన ఇక్కడ పెట్టేసాను. ఓకే, క్లియర్. సో సర్క్యూట్ రీడ్రా అయిపోయింది. దీన్ని సాల్వ్ చేయడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఓకే, ఇది వై పాయింట్. మనకి ఈ 20 ohms రెండు సిరీస్లో ఉన్నాయి. ఇది ఒక 40 ohms రిప్రజెంట్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ 3 20 ohm రెసిస్టర్స్, ఇవి 3 సిరీస్లో ఉన్నాయి. సో 60 ohms. ఆ తర్వాత ఆ సైడ్ ఇక్కడ ఒక 20 ohms ఉంది. ఆ తర్వాత ఈ రెండు 20 and 80 ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో అదొక 100 ohms. 20 ohms 100 ohms. ఇది ఎక్స్ పాయింట్. వీటన్నింటినీ ఇక్కడ మధ్యలోకి ఇంటర్ కనెక్షన్ ఉంది కదా, అది ఇక్కడ వస్తుంది. ఓకే, సో మనకి 40 ohms ప్యారల్గా 20 ohms ఉంది. తర్వాత 60 ohms రెసిస్టర్, 100 ohms రెసిస్టర్ ప్యారల్లో ఉంది. వీటి రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఓవరాల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్స్ డూ ద మ్యాథ్. 40 × 20 / 40 + 20. ఆ తర్వాత 60 × 100 / 60 + 100 is equal to 37.5. So 13.33 plus 37.5 is equal to 50.83 is the answer. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.